హాయ్ అండి అందరికీ. వైసీపీ నాయకుల్లో ఒక కొత్త భయం అనేది స్టార్ట్ అయింది. ఆ భయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎవరెవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులని కానీ, అలాగే ఎమ్మెల్యే, మంత్రి స్థాయి వ్యక్తుల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఎందుకు అంటే గతంలో తమను వేధించారు కాబట్టి ఇప్పుడు దానికి ప్రతీకారంగా వీళ్ళైతే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీని, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయ ఇలాంటి కొంతమంది సీనియర్ అధికారులని సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా చేసి వాళ్ళనైతే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంలో వైసీపీలో ఒక కొత్త భయం అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే రీసెంట్గా ఏపీ హైకోర్టు సమ్మర్ హాలిడేస్ తీసుకుంది. మే 13 నుంచి ఏదైతే జూన్ 13 ఆ టైం వరకు దాదాపు ఒక నెల రోజుల వరకు హైకోర్టు అనేది సెలవుల్లో ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో ఏదైనా అత్యవసరమైన పిటిషన్ల కోసం వెకేషనల్ బెంచెస్ ఏర్పాటు చేసింది. అంటే ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఈ బెంచ్లు అనేవి పూర్తి స్థాయిలో పనిచేయమన్నమాట. అయితే ఈ సందర్భంలో ఏదైతే ఒకవేళ ఇప్పుడు కనుక వైసీపీ నేతలని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి భావిస్తే ముందస్తు బెయిల్ తీసుకోవడం కోసం కానీ, అలాగే ఏదైతే అరెస్ట్ నుంచి కాపాడకుండా హైకోర్టును ఆదేశించాలన్న అవకాశం అనేది వైసీపీ నేతలు అయితే కోల్పోతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క హాలిడేస్లో ఏమన్నా కీలకమైన వైసీపీ నేతలు అరెస్ట్ అవుతారా అన్న ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న వాదనలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అన్న వాదనలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి అన్నమాట. ఏదేమైనా కానీ వైసీపీ నేతలు ముఖ్యంగా హైకోర్టుకి సెలవులు ఇచ్చేసరికి వాళ్ళు మాత్రం ఒక భయంలో ఉన్నారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం.